కథ పేరు తెలివైన అమ్మాయి యువరాజు వీరేంద్ర కథ. ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యంలో ఒక మంచి రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక కుమారుడు ఉండేవాడు. అతని పేరు యువరాజు వీరేంద్ర. ఒక రోజు యువరాజు తన తల్లిదండ్రులను అడిగాడు, అమ్మా, నాన్నా, మన రాజ్యంలో అందరికంటే తెలివైన అమ్మాయి ఎవరు? రాజు చెప్పాడు, మన రాజ్యంలో ఒక పేద రైతు కుమార్తె ఉంది. ఆమె చాలా తెలివైన అమ్మాయి. ఆ విషయానికి విని యువరాజు ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాజు ఒక ప్రకటన చేయించాడు, నా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన తెలివైన అమ్మాయిని యువరాజు పెళ్లి చేసుకుంటాడు. రాజు దూతలు ఈ విషయాన్ని అన్ని గ్రామాల్లో ప్రకటించారు. ఆ విషయానికి త్వరగా అన్ని గ్రామాలకు తెలిసింది. ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతు తన కుమార్తెతో కలిసి ఉండేవాడు. ఆ రైతు కుమార్తె చాలా తెలివైన అమ్మాయి. రాజు చేసిన ప్రకటన గురించి ఆమెకు తెలిసింది. అప్పుడు ఆమె ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా రాజభవనానికి బయలుదేరింది. కొంతసేపటి తరువాత ఆమె రాజసభకు చేరుకుంది. రాజు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వెవరు? ఎందుకు వచ్చావు? అని అడిగాడు. ఆ అమ్మాయి ధైర్యంగా చెప్పింది, మహారాజా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వచ్చాను. రాజు మొదటి ప్రశ్న అడిగాడు, లోకంలో వేగంగా పరిగెత్తేది ఏమిటి? ఆ అమ్మాయి చెప్పింది, మహారాజా, మన ఆలోచనలే వేగంగా పరిగెత్తేవి. రాజు సంతోషించాడు. రాజు రెండో ప్రశ్న అడిగాడు, లోకంలో తీయనిది ఏమిటి? ఆ అమ్మాయి చెప్పింది, మహారాజా, మంచి మాటలే తీయనివి. రాజు ఆశ్చర్యపోయాడు. రాజు మూడో ప్రశ్న అడిగాడు, లోకంలో బలమైనది ఏమిటి? ఆ అమ్మాయి చెప్పింది, మహారాజా, మనసు ధైర్యమే బలమైనది. రాజు చాలా ఆనందపడ్డాడు. యువరాజు వీరేంద్ర కూడా ఆమె తెలివిని చూసి ఆశ్చర్యపోయాడు. తాను ఇచ్చిన మాట ప్రకారం ఆ తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తరువాత వీరేంద్ర మరియు రాణికి ఒక అందమైన బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ చాలా ధైర్యవంతుడు మరియు తెలివైనవాడిగా పెరిగాడు. నీతి, తెలివి మరియు ధైర్యం ఉన్నవారు జీవితంలో గొప్ప స్థానం పొందుతారు. నెక్స్ట్ పార్ట్ ఎండింగ్. ఆ బిడ్డ పెరిగి చేసిన సాహసాలు ఏమిటి? అతను ఎలా గొప్పవాడిగా మారాడు? అతని జీవితంలో ఎలాంటి ఆసక్తికర సంఘటనలు జరిగాయి? వాటిని తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి. త్వరలోనే తర్వాతి భాగం కథతో మళ్ళీ కలుద్దాం.